హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. సో ఈరోజు నేను బేబీ వీనింగ్ ఫస్ట్ ట్రై చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ సెషన్ ఎలా ఉంటుంది ఏంటని, ఎందుకంటే నాకు కొంచెం వైటమిన్ డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీ వచ్చాయి. సో ఇంకా బేబీ కూడా చాలా అంటే చాలా డిపెండ్ అయిపోతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మీద. అండ్ అస్సలు సాలిడ్స్ యాక్సెప్ట్ చేయడం లేదు, అస్సలు సాలిడ్స్ తీసుకోవట్లేదు. అట్లయితే తనకు అన్ని న్యూట్రియంట్స్ కూడా రావడం కష్టమే ఆబ్వియస్లీ. ఎందుకంటే ఫస్ట్ 6 మంత్స్‌లో ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్‌లో ఉన్నంత న్యూట్రియంట్స్ ఇప్పుడు ఉండదు ఎలాగో మిల్క్‌లో. సో, తనకి అది మిస్ అవుతుంది అండ్ నాకు కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంది కాబట్టి స్లోగా ఫీడ్స్ తగ్గిస్తున్నాను యాక్చువల్లీ. సో ఈరోజు తనకసలు ఇవ్వలేదు నేను బేసిక్‌గా. మార్నింగ్ నుంచి ఒక్క ఫీడ్ మాత్రమే ఇచ్చాను. షీ ఈస్ ట్రైయింగ్ టు టాలరేట్ ఇట్, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. ఆహ్, హాయ్. ఇట్స్ అప్ టు యూ. మీరివ్వచ్చు. కొంతమందికి అదృష్టం ఉంటది. కొంతమంది పిల్లలు వింటారు. టక్కని మానేస్తారు గూడా. వాళ్ళు స్టాప్ చేయంగానే వీళ్ళు మానేస్తారు. ట్రైయింగ్ టు స్టాప్, టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యువర్ హస్బెండ్ అండ్ ఆల్సో యువర్ బేబీ. యువర్ బేబీ విల్ డెఫినెట్‌లీ లిసన్ టు యూ. పాప గాని, బాబు గాని ఎవరైనా ఖచ్చితంగా వింటారు. ట్రై టు షేర్ యువర్ ఫీలింగ్స్ విత్ దెమ్. సో, నాకైతే కొంచెం బెటర్‌గా అనిపిచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఇంకా అలా గాకుండా ఇంకెవ్వరికైనా పోస్ట్ పార్టమ్ డౌట్స్ కానీ, అంటే నేనేం పెద్ద ప్రొఫెషనల్ ఏం గాదు బేసిక్‌గా. సో, మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ, జెన్‌జీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ చాలా కామన్ డౌట్స్ ఉంటాయి గదా! సో, నాకు చాలా డౌట్స్ వచ్చాయి. నా డౌట్స్‌తో మీకేమన్నా మ్యాచ్ అయితే ఐ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ ఔట్. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్